శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ. స్త్రీ పురుష వశీకరణ, విద్యా ఉద్యోగం, వ్యాపార సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, విదేశీ ప్రయాణం, భార్యాభర్తల మధ్య కలహాలు, ఇటువంటి అనేక సమస్యలకు కోయి దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును. ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది. గురూజీ నంబర్ 9739945691. రండి, ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉగాది పంచాంగం. ఈ ఏడాది ఈ రాశి వారికి పట్టిందల్లే బంగారం అంటున్న జ్యోతిష నిపుణులు. తులారాశి వారికి శ్రీ కోదినామ సంవత్సరము అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు తీసుకున్నట్లయితే ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క ఫలితాలు వస్తే చాలా అనుకూలంగా ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు. 8వ స్థానంలో గురు సంచారం, రాహుకేతుల యొక్క సంచారం శుభస్థానంలో ఉండడం వల్ల గత ఏడాది కంటే ఈ యొక్క ఏడాది పట్టిందల్లా బంగారంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం కొంత ఉంది. ఈ సంవత్సరం రాశి వారికి ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని అపనిందలు ఎదురైనా సరే అధిగమిస్తారు. ఈ సంవత్సరం అంతా అద్భుతంగా ఉంటుంది. అష్టమంలో గురు సంచారం కారణంగా కుటుంబ పరంగా ఒత్తిడి అయితే ఉంటూ ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులకు వ్యాపారస్తులకు లాభదాయంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. మంచి గుర్తింపు పొందుతారు. ఆదాయం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఎన్నో విజయాలు సాధించే అవకాశం ఉందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. సంవత్సరం అంతా కూడా శని కుంభరాశిలో 5వ ఇంట్లో, రాహు మీనరాశిలో 6వ ఇంట్లో మరియు కేతువు కన్యారాశిలో 12వ ఇంట్లో సంచరిస్తాడు. మే 1 వరకు కూడా గురువు గోచారం మేషరాశిలో 7వ ఇంట్లో ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన సంవత్సరం అంతా కూడా గురువు వృషభ రాశిలో 8వ ఇంట్లో సంచరిస్తూ ఉంటాడు. ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులకు మే 1 వరకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత వ్యాపార పరంగా సామాన్య ఫలితం ఉంటుంది. మే 1 వరకు గురువు గోచారం 7వ ఇంట్లో ఉండటం వల్ల వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ సమయంలో కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవటం వల్ల వ్యాపారంతో పాటు ఆర్థికంగా కూడా అభివృద్ధి సాధ్యమవుతుంది. గురువు దృష్టి 3వ ఇంటిపై మరియు 11వ ఇంటిపై ఉండటం వల్ల మిత్రులు లేదా పరిచయస్తుల సహాయంతో వ్యాపారం అభివృద్ధిలోనికి వస్తుంది. ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు పూర్తి అవడానికి వీరి సహాయం అందుతుంది. ఈ సమయంలో రాహు గోచారం 6వ ఇంట్లో ఉండటం వల్ల బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థల సహాయం కూడా మీ వ్యాపార అభివృద్ధికి తోడవడానికి అవకాశం ఉంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి, వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి కూడా మే 1 లోపు ఈ పని చేయటం మంచిది. ఆ తర్వాత సమయం పెట్టుబడులకు అనుకూలంగా ఉండదు. మే 1 వరకు గురువు మరియు రాహు సంచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వ్యాపారానికి సంబంధించి కోర్టు కేసులు కానీ ఇతర వివాదాలు కానీ మీకు అనుకూలంగా పరిష్కారం అవుతూ ఉంటాయి. దాని కారణంగా వ్యాపార పరంగా ఉన్న సమస్యలు తొలగిపోతూ ఉంటాయి. మే 1 నుంచి గురు గోచారం 8వ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వ్యాపారంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ ప్రత్యర్థుల వల్ల కానీ మీ భాగస్వామి వల్ల కానీ సమస్యలు వస్తూ ఉంటాయి. దీని కారణంగా వ్యాపారం సరైన విధంగా నడవకపోవడం లేదా అనుకున్నంత స్థాయిలో లాభాలు రాకపోవడం జరుగుతుంది. ఈ సమయంలో 7వ ఇంటిపై శని దృష్టి కారణంగా మీ యొక్క స్వయంకృత తప్పిదాల కారణంగా వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ ఆర్థిక నష్టాలు ఇబ్బందులే ఉన్నప్పటికీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తారు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ఈ సమయంలో కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా రాబోతూ ఉన్నాయి. ఉద్యోగస్తులు కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఉద్యోగపరంగా అద్భుతంగా ఉంటుంది. మే 1 వరకు కూడా గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఉద్యోగంలో అయితే అభివృద్ధి సాధ్యమవుతూ ఉంటుంది. ముఖ్యంగా గురువు యొక్క దృష్టి లాభస్థానంపై ఉంటుంది కాబట్టి మీరు చేపట్టినటువంటి పనుల ద్వారా మీరు విజయాలను సాధించడమే కాకుండా అవి మీ వృత్తిలో అభివృద్ధికి దోహదం అవుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ సమయంలో పై అధికారులు లేదా సహోద్యోగుల సహాయ సహకారాలు మీకు అందబోతూ ఉన్నాయి. వృత్తిలో కూడా అభివృద్ధికి సహాయపడుతుంది. ఈ సమయంలో వృత్తిలో మార్పు కోరుకునేవారు లేదా ఉద్యోగం చేస్తున్న ప్రదేశం నుంచి అనుకున్న ప్రదేశానికి బదిలీ కావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. గురు దృష్టి 1వ ఇంటిపై ఉండటం వల్ల మీరు చేసే పనిని నిజాయితీగా ఏకాగ్రత చేయటం వల్ల మీ కార్యాలయంలో పై అధికారుల మెప్పును పొందడమే కాకుండా మీ సహోద్యోగుల యొక్క ప్రేమాభిమానాలను పొందుతూ ఉంటారు. మే 1 నుంచి కూడా గురువు గోచారం 8వ ఇంటికి మారటంతో పరిస్థితుల మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. గతంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఇతరుల యొక్క సహాయ సహకారాలను అందుకుంటారు. మీరంటే మిగిలిన వారి ఈర్ష్య కానీ ద్వేషం కానీ ఏర్పడితే దాని కారణంగా మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని కొంతమంది ప్రయత్నిస్తారు. అలాగే మీ గురించి చెడుగా చెప్పడం వల్ల కానీ గతంలో మీరు చెప్పిన తప్పులు ఎత్తి చూపుతూ మిమ్మల్ని అవమానపరచాలని కానీ కొంతమంది ప్రయత్నించే అవకాశం ఉంటుంది. ఇటువంటి సందర్భాలలో మీరు ధైర్యంగా నిజాయితీగా ఉండండి. 12వ ఇంట్లో కేతు గోచారం కారణంగా నిర్ణయం తీసుకోవటంలోని లేదా మీపై ఇతరులు చేస్తున్న ఆరోపణలు ఎదుర్కోవడంలో మీరు కొంత భయాన్ని, సంకోచానికి లోనయ్యే అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అలాగే మీరు యొక్క కార్యాలయంలో ఒంటరి అవ్వాలనే
న్యూనత భావాలని కూడా గురయ్యే అవకాశం ఉంటుంది. సంవత్సరం అంతా రాహు గోచారం 6వ ఇంట్లో అత్యంత అనుకూలంగా ఉండటం వలన కేతు గోచారం కారణంగా కొన్నిసార్లు ఇబ్బంది పడినప్పటికీ మళ్ళీ ధైర్యంగా మీ సమస్యలు ఎదుర్కొంటారు. అంతేకాకుండా మీరు చెడు చేయాలనుకునే వారు కూడా మీకు ఎదురుదారి చేయడంతో పక్కకు తొలగిపోతారు. ఉద్యోగంలో మీరు కోరుకున్న పదవిని కానీ స్థానాన్ని కానీ పొందడానికి మీరు నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. 5వ ఇంట్లో శని గోచారం కారణంగా ఈ సంవత్సరం మే 1 నుంచి మాట విషయంలో మరియు ఆచరణ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఉద్యోగంలో మీరు తొందరపడి మాట ఇవ్వడం కారణం లేదా మీరు సంబంధం లేదా పనులు జోక్యం చేసుకోవడం కారణంగా ఇబ్బందులు పడే అవకాశం అనేది ఏర్పడుతుంది. వీలైనంత వరకు మీ సమయంలో వేరే విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది. తులారాశి వారికి ఆర్థిక స్థితికి పరిశీలించినట్లయితే ఆర్థికంగా ప్రతిబద్ధ అనుకూలంగా ఉంటుంది. తృతీయార్థం ఇష్టం ఫలితాలు వస్తాయి. మే 1 వరకు గురువు గోచారం 7వ ఇంట్లో అనుకూలంగా ఉండటం వలన ఈ సమయంలో ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. గురువు దృష్టి 11, 1 మరియు 3వ ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో మీరు పెట్టే పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. ముఖ్యంగా గతంలో స్థిరాస్తులపై పెట్టిన పెట్టుబడులు లేదా వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు ఈ సమయంలో మంచి లాభాలను ఇవ్వటం వలన ఆర్థిక పరిస్థితి మీకు అద్భుతంగా మెరుగుపడుతుంది. వచ్చిన డబ్బుతో స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు చేసే ఆలోచనలు మీ లాభం చేసేవిగా ఉండటం వలన మీరు పెట్టినటువంటి పెట్టుబడులు ఆలోచనాత్మకంగా ఉండబోతూ ఉన్నాయి. మే 1 నుంచి గురువు గోచార స్థితిగతులు కూడా అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి. ఏ పని చేసినా ఆ పనిలో మీదే విజయవంతం అవుతుంది. ఆర్థికంగా కుదిరి పడతారు. ఆర్థిక పరిస్థితుల్లో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా ఆదాయం తగ్గటం కానీ రావాల్సిన డబ్బు రాకుండా ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు అనుకూల లాభాలు ఇవ్వకపోవచ్చు, నష్టాలు రావచ్చు. తొందరపడి కానీ గొప్పలు కానీ పోయి చేసి ఖర్చులు పెట్టవద్దు. మీరు లాభాలు నిన్ను తప్పకుండా పొందుతారు. అదేవిధంగా రాహు గోచార అనుకూలంగా ఉంటుంది కాబట్టి ద్వితీయార్థుల ఖర్చులు పెరిగినప్పటికీ మీకు ఏదో ఒక రూపంలో డబ్బు చేతికి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా లోన్ల ద్వారా కానీ ఆర్థిక సాయం ద్వారా కానీ డబ్బు మీకు అందుతుంది. చిరిగి చెల్లించేసిన డబ్బు కూడా ఉన్నప్పటికీ సమయానికి చేతికి డబ్బు అందుతుంది. ముఖ్యంగా 5వ ఇంట్లో శని గోచార ఆర్థిక విషయాలు అంతగా అనుకూలించవు. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు. కుటుంబ పరంగా తీసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. గురువు గోచారం 7వ ఇంట్లో ఉండటం వల్ల కుటుంబంలో ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. గతంలో ఉన్న అనుమానాలు కానీ అబద్ధాలు కానీ తొలగి ఇద్దరి మధ్యన ప్రేమాభిమానాలు పెరుగుతాయి. ఈ సమయంలో గురుదృష్టి 11వ ఇంటిపై మరియు 3వ ఇంటిపై ఉండటం వలన మీ తోబుట్టులతో సంబంధ బాంధవ్యాలు పెరుగుపడతాయి మరియు వారు జీవితంలో అభివృద్ధికి వస్తారు. అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తారు. గురుదృష్టి 1వ ఇంటిపై ఉండటం వలన మానసికంగా ఉల్లాసంగా ఉండటమే కాకుండా మీ కుటుంబ సభ్యులు ఉల్లాసంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. అవివాహితులకు కూడా వివాహం కుదురుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి శని గోచారం 5వ ఇంట్లో ఉండటం వలన పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. అలాగే వారి చదువు రీత్యా కానీ ఉద్యోగ రీత్యా కానీ ఈ సమయంలో ఇంటికి దూరంగా ఉండే అవకాశం ఉంటూ ఉంటుంది. ఈ కారణంగా మీరు కొంతమంది ఆందోళనకు గురవుతారు. శని దృష్టి 7వ ఇంటిపై మరియు 11వ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఈ సమయంలో జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడడం కానీ మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని వ్యతిరేక భావాలు ఏర్పడుతూ ఉంటాయి. దీని కారణంగా ఇద్దరి మధ్య ప్రేమ భావాలు పెరుగుతూ ఉంటాయి. మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. రాహు గోచారం 6వ ఇంట్లో ఉండటం వలన సమస్యలు వచ్చినప్పటికీ కూడా మీరు ధైర్యంగా వాటిని ఎదుర్కొనే అవకాశం చేస్తారు. 12వ ఇంట్లో కేతు గోచారం కారణంగా కూడా మీరు ఎన్ని సమస్యలైన వాటిని అధిగమిస్తారు. తులారాశి వారి ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. మే 1 వరకు గురు గోచారం అనుకూలంగా ఉండటం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. శని గోచారం వీరికి అద్భుతంగా ఉంటుంది. శని దృష్టి 11వ ఇంటిపై ఉండడం వల్ల వ్యాధులు కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. సరైన ఆహార నియమాలు, యోగా, ప్రాణాయామం వంటి పద్ధతులు పాటించడం మంచిది. ఈ సంవత్సరం అంతా కూడా రాహు గోచారం 6వ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కృంగిపోకుండా వాటిని ఎదుర్కొనే ప్రయత్నం వస్తుంది. ఆరంభంలో నిర్లక్ష్యంగా ఉన్నప్పటికీ కొద్ది కాలం తర్వాత ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. 12వ ఇంట్లో కేతు గోచారము కాబట్టి కొన్నిసార్లు మానసిక సమస్యలు ఎదురైనా సరే వాటిని అధిగమిస్తారు. బాధపడాల్సినటువంటి అవసరం లేదు. సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది. గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు విద్యార్థులు కూడా ఉన్నత స్థాయిలో ఉత్తీర్ణత పొందుతారు. ఉన్నత విద్య కొరకు మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా విద్యా సంస్థలో ప్రవేశం జరుగుతుంది. అనుకున్న విద్యా సంస్థల్లో చదువులు వీరికి కొంత అహంకార ధోరణి, నిర్లక్ష్య ధోరణి అలవడుతుంది. వారు అనుకున్న లక్ష్యం సాధించడంలో చదువు విషయంలో తనకు తిరుగులేని అహంకార ధోరణి ఏర్పడుతూ ఉంటుంది. ఈ సంవత్సరం అంతా రాహు గోచారం 6వ ఇంట్లో ఉండటం వల్ల మీకు చదువు విషయంలో పోటీదారులు ఉత్తమ ఫలితాలు ఎన్నో పొందబోతూ ఉన్నారు కాబట్టి విశేషమైనటువంటి ఫలితాలు మీకు రాబోతూ ఉన్నాయి. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు అనాథలకు, వృద్ధులకు కానీ సమయంలో సేవ చేయడం శని ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా బద్ధకంతో ఉండకుండా శారీరకంగా కూడా శ్రమ చేయడం వలన శని ప్రభావం తగ్గుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.